నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు 15 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో బంగారం, కొంత నగదు, గృహోపకరణాలు, దస్తావేజీ కాగితాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు విన్నవించుకుంటున్నారు. మాది ఊటుకూరు పెద్దపాలెం, వెడలూరు మండలం, నెల్లూరు జిల్లా వారికి. ఇక్కడ ఊటుకూరు పెద్దపాలెం మా ఇల్లు మేము పనికెళ్ళే వాళ్ళం. మేము ఏదో ఒక రూపాయి కూడబెట్టి మేము ఇంట్లో పెట్టుకున్న వల్ల నేను రాత్రి పని మీద నెల్లూరుకి వెళ్ళాను. మా భార్య మా పిల్లకాయలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఏదో నాకు ఫోన్ చేసేదానికి ఫోన్ చేసేసి వాళ్ళు వెనకాల మా బావోళ్ళ ఇల్లు ఉండింది, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి పోయి కొనుక్కునే టైంలో అది ఎవరికి తెలవకుండా గ్యాస్ వల్ల పేలడం జరిగింది. అది ఇంట్లో ఏ వస్తువు మిగలలేదు. బంగారం కానీ, డబ్బులు కానీ, నేను ఇచ్చిన కాగితాలు కానీ అన్నీ మొత్తం 15 లక్షల దాకా లాస్ అయింది నాకు. అయితే ఇంటి మీద డబ్బులు తెచ్చుకొని ఇల్లు స్టార్ట్ చేద్దామనేసి డబ్బులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాను. అవన్నీ మొత్తం కాలిపోయిన వల్ల నాకు ఏం ఒంటి మీద గుడ్డ తప్ప ఇంకా ఏం మిగల. నాకు అట్ట ప్రాణ నష్టం ఏం జరగలేదు. మా పిల్లకాయలు, మా భార్య బతుకున్నారు కాబట్టి నేను ఇంతవరకు బాగానే ఉన్నాను. అదే కొంచెం దయచేసి మేడం గారు, అదే ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి మీరు మా న్యాయం చేయండి. మా వారికి ఏదో మీ దయ వల్ల మాకు సహాయం చేస్తే మీరు చెప్పుకొని మేము ఉంటాం. మా ఇంటిలో భలే ఇబ్బందిగా జరిగింది. అది ఏ ఇబ్బంది అంటే గ్యాస్ వల్ల ఇబ్బంది అయింది. వాడుకునే గ్యాస్ ఏం కాలేదు, వాడకుండా ఉండేది అది పక్కన ఉండింది. అది ఇలా పేలింది, ఇలా జరిగింది. మాకు నష్టం పోయింది. మేము అన్నీ నష్టపోయాము. ఏమేమి నష్టపోయామంటే బంగారం, డబ్బు, దస్తా కాగితాలన్నీ, ఇంట్లో సామాను అన్నీ పోయింది. మాకేమీ లేదు. ఇప్పుడు మాకుండేది ఇప్పుడు కట్టుకున్న బట్టలతోనే ఉన్నాము. అది తప్ప ఇంకేమీ లేదు. ప్రాణ నష్టం ఏమి పోలా, బాగానే ఉంది. మేము బాగానే ఉన్నాము. మీరు ఏదో ఒక సగం చేయండి. మీరు ఉండేది ఏదో ఒకటి న్యాయం చేయమ్మా. నాకు అంత తెలుగు రాదు మాట్లాడడానికి, ఏదో ఒకటి పోతూనే ఉంటుంది. అంతలాగా నేను మాట్లాడినమ్మా, మీరే అర్థం చేసుకోండి. ఏదో ఒకటి సగం చేయండి అమ్మా. ఎంతో ఒక మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.